అనకాపల్లి జిల్లా పాయక్రాపేట పట్టణంలో వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కంభాల జోగులు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన రోజు వెన్నుపోటు రోజుగా వైసీపీ పార్టీ భారీ ర్యాలీ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని, ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి ఏ పథకాన్ని అమలు చేయకుండా అన్ని హామీలు నెరవేర్చామని మోసపు మాటలు చెబుతున్నారని అన్నారు. మళ్లీ ప్రజలు జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని, వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తేనే ప్రజల భవిష్యత్తు బాగుంటుందని భావిస్తున్నారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. అలాగే మరి పార్టీ 4 మండలాల పార్టీ అధ్యక్షులకి, వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ, పార్టీకే మిత్రులకి, అలాగే మరి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకి, కార్యకర్తలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన ప్రీతం నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఈనాటి ప్రతిపక్ష నాయకులు ఆదేశం మేరకు 2 ఏళ్లకు మరి వెన్నుపోటు కార్యక్రమం, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పరిచే కార్యక్రమాన్ని మనకి ఈరోజు చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు మరి కనీసం 9 కిలోమీటర్లు ర్యాలీగా వచ్చి పాయక్రాపేటలో ఎంతో మరి ప్రజలు చాలా సంతోషంగా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు అందరూ కూడా తెలియజేస్తూ, నేను ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మరి వేలాది మంది ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం చేపట్టడం చేసిన మీ అందరికీ తెలియజేస్తూ, ఎందుకంటే ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది. మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఎక్కడ విద్య వైద్యం, అదేవిధంగా మరి వ్యవసాయం, మరి ఏది కూడా సంక్షేమం ఏది కూడా చేయలేదు. కేవలం మోసం చేసి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వానికి గద్దె దించడానికి ఈ రోజు వేలాది మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు అంతా కూడా రావడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకంటే మోసం చేసిన ఈ ప్రభుత్వం గద్దె దిగాలి. ఈ 2 ఏళ్లలోనే ఇది చేసింది ఏమీ లేదు. కాబట్టి మనందరికీ మోసం చేశారు. ఉద్యోగాలు లేవు, అలాగే చదువుకోవడానికి లేదు, ఆరోగ్యశ్రీ లేదు, అదేవిధంగా సంక్షేమ పథకాలు లేవు. కాబట్టి లాండ్ ఆర్డర్ సక్రమంగా లేదు. ఈరోజు ఎక్కడ చూసినా అరెస్టులు, మానభంగాలు, మర్డర్లు. కాబట్టి ఈనాటి ప్రభుత్వాన్ని గెలిపించాలని అన్ని విధాలుగా మరి ఈరోజు అందరూ కూడా కోరుతున్నారు. ఎక్కడ చూసినా ప్రతిపై మానభంగాలు, మర్డర్లు మధ్య జరుగుతున్నాయి. కాబట్టి లాండ్ ఆర్డర్ సక్రమంగా లేదు. కాబట్టి ప్రభుత్వం చేసిన మరి ఏవైతే అబద్ధాలు ప్రతిజ్ఞలు వచ్చారో ఒకటి కూడా నెరవేర్చలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మరి ఆయన ఈ రాష్ట్రం ఎందుకంటే 15 వర్గాలు పేదలు కూడా సంతోషంగా జీవించారు. కాబట్టి చూసిన ఆర్థిక పరిస్థితి ఉంది, ఆత్మ చావులు ఉన్నాయి. ఈ రోజు ఆర్థిక పరిస్థితి చేసుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం గద్దెగాలని ఈనాడు మేము పిలిచిన పిలుపు మేరకు ఇక్కడ గుర్తేసిన మరి ఏర్పాటు చేసిన నాయకులకి, మరి 4 మండల నాయకులు అందరూ కూడా ఈ పాల్గొని చేపట్టిన అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.